హాయ్ పిల్లలు, అందరికి హ్యాపీ ఉగాది. ఈరోజు ఉగాది కాబట్టి మనం అయితే ఉగాది పచ్చడి అయితే తయారైపోతుంది. రేపు మాటల్లోనే చెరిగాడు కూడా వచ్చేసిండు. చెరియడు కూడా మనం ఇంటర్వ్యూ తీసాగానే వచ్చేసిండు దొంగ లేక. నువ్వు తాగిన వారు అప్పుడే ఉగాది పచ్చడి తాగి వచ్చినప్పుడే ఇప్పుడు ఏవో దానికి అందుకని వచ్చిండు. అయితే వెంటనే ఉగాది పచ్చడి అయితే ఇప్పుడైతే మనం అయితే ఇవన్నీ అయితే తెచ్చేసినాము. ఇవన్నీతో మనం అయితే ఆడొక తలిగించి ఇల్లంతా మొత్తం ఇట్లా మంచిగా డెకరేషన్ చేయబోతున్నాం. ఇట్లా తలిగాలి ఎట్లా ఇచ్చారా? ఇది తలిగించే విధంగా లేదు, ఇది వేరేది. చూసారు ఎంత బాగుంది. ఇప్పుడు ఇది తెచ్చేసి ఇక్కడ ఇప్పుడైతే మనం గేట్కి అయితే తలిగించేసేద్దాం. ఎప్పుడు మనది ఇదే పని. ఉగాది వచ్చిందంటే ఉగాది వచ్చిందంటే చాలా ఎంగడి పిల్లలు ఎందరు రుక్కుతా ఉంటారు. ఎవర్రా ఇది చేసింది? నో పార్కింగ్. ధైర్యం వాళ్ళకి, ఇంత ధైర్యం, ఇంత ధైర్యం, ఇంత ధైర్యం. దీనైతే మనం అయితే పడేసేపోతున్నాం. చూపి మంచి చదివే పడేసేపోతున్నాం. పడేసినాం ఫైనల్గా. దాంతో కూరలు ఆడుకోవాలంటే ఆడుకోవచ్చు. ఇక్కడ వేసినట్టయితే మన కుండలు అనేవి చాలా బాగా మెరిసిపోతున్నాయి. ఇప్పుడు ఈ కుండలనే మనం అయితే ఉగాది పచ్చడి చేసుకొని తాగబోతున్నాం. ఇప్పుడైతే మనం అయితే ఉగాది పచ్చడి అయితే చేయబోతున్నాం. ఇది వచ్చేసి మన కుండ, ఇవన్నీ వచ్చేసి మన ఐటమ్స్. ఇంకేమో ఇక్కడ దగ్గరకు వచ్చేది నువ్వు నిద్రమైనట్టు. ఇవన్నీ వచ్చేసి మన ఐటమ్స్. అవన్నీ ఐటమ్స్ ఇలా అయితే వేయబోతున్నాం. అదే మనం ఉగాది పచ్చడి అనుకుందాం. చాలా కష్టం బాగా ఉగాది పచ్చడి చేసాం, కానీ నాతో ఈజీగా అయిపోతుంది పని. సింపుల్. మీరు కూడా ఇంట్లో చేసుకొని నాకు ఎప్పుడు మీ మమ్మీలకి హెల్ప్ చేయరు. సింపుల్. అంటే మన బాదాంలో కిస్మిస్లు గివేస్తారా? గివేయరు. గివేస్తారా మమ్మీ ఉగాది పచ్చడిలా? అయితే ఏదో వేద్దాము. ఏదైతే అదేంటి సస్యాసం కావాల్సిందే. ఇదేంటి ఇది కూడా వేసారా? అవును వేసారు కదా. వేసేసాం. ఇప్పుడు ఇది వచ్చేసి ఇది చేదు. ఇవి చిన్న మామ మ్యాంగో చాక్లెట్. ఇది వచ్చేసి సోంపుని అయితే ఇద్దాం మనం. అయితే ఇప్పుడైతే మనం వేయబోతున్నాం మంచి మామిడికాయ. ఈ మామిడికాయ అయితే వేసే టేస్ట్ అనేది చాలా నెక్స్ట్ లెవెల్కి అయితే పోతుంది. మొత్తం అన్ని కలిసి 6 రుచులు అయితే ఉంటాయి. ఇంట్లో పులుపు, కారం, ఉప్పు, చక్కెర, అదే ఏవో ఒకటి అవన్నీ అయితే ఉంటాయి. మిక్స్ అయితే 6 రుచులు కలపడం వల్ల మన టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. మన కూరలు అన్నిట్లలో కొన్ని రుచులు ఉంటాయి. అవన్నీ రుచులు కలిపితే ఇప్పుడైతే మనం అయితే మన బోనాన్ని ఎక్కిపోతున్నాం. అది మన ఎంత బరుగు ఉంది. మన ఉగాది పచ్చడి కావాలి. ఉగాది పచ్చడి అయితే ప్లేస్ అయితే వేయడం జరిగింది. సూపర్గా అవుతుంది. పువ్వులు గివ్వులు ఇంత బాగా ఎవడి చేసిండు ఉగాది పచ్చడి. అది మన లోపల ఎట్లుందో మీరు చూడలేదు కదా, చూపిస్తున్నాను ప్రతి లోపల చూసినట్టయితే మన పచ్చడి ఇచ్చడి అవన్నీ అయితే మంచి ఈత కొడుతున్నాయి. అలా అవన్నీ ఇప్పుడు చేసేయబోతున్నాం. మనం అయితే మీదైతే ఫినిషింగ్ టచ్ అయితే ఇచ్చేసేయబోతున్నాం. ఫినిషింగ్ టచ్ అయితే అయిపోయింది. దీన్ని పెట్టాలి, అది సైడ్కి అనుకుంటా. ఇదైతే పెట్టాలి. ఇప్పుడు ఏంది నెక్స్ట్ అగరబత్తులు ముట్టాలి. ఇప్పుడు అందులో ముట్టించుకోవాలి. మనమైతే అగరబత్తులు ముట్టడం అయితే జరిగింది. స్మోక్ పొల్యూషన్ అయితే చేస్తుంది అగరబత్తి. పెట్టబోతున్నాం. పోతుందా? ఇప్పుడు మనము ఏం చేయలేదు. మనమైతే ఇప్పుడు కొబ్బరికాయ అయితే కొట్టి ఇసిరేసేయబోతున్నాం. ఎవడో ఇప్పుడు మళ్ళీ కొబ్బరికాయ పచ్చి వచ్చి ఎత్తి మీద ఎవడ ఎట్లా మొక్కాలి? కిందికా మీదికా? ఏమని మొక్కినా అంటే మనకి ఈ ఛానల్కి 1,00,000 సబ్స్క్రైబ్ కావాలని మొక్కినా. ఇంకే జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. దిబ్బా వాళ్ళు కదా, ఫస్ట్ దెబ్బ అయితే వేస్ట్ దెబ్బ. మన సిగ్నేచర్ షాట్ గిట్ల వాళ్ళు ఎప్పుడు గిట్ల వాళ్ళతో నా చేయలా. దీనికి ఏమైనా చేయనుందా ఏంది? కొబ్బరికాయకి తెలిసేదాం. ఎట్లా వచ్చినా కొబ్బరికాయ ఇన్ని గణం నీళ్ళు ఇచ్చింది. ఇది అబ్బో ఇన్ని గణం మా ఊరందరికి అన్నదానం పెట్టచ్చు. దీనికి 2, దీనికి 3 నాకు తెలుసు. తాగుడే నాగా ఉగాది పచ్చడి. స్మోక్ ఒకటి స్మోక్ కొడతా ఉంటుంది. ఇప్పుడైతే మనం ఉగాది పచ్చడి అయితే చాలా బాగా కలపబోతున్నాం. లోపలైతే కెమెరామెన్ లుక్ వేసుకో, ఫోన్ లోపడేసావు. మనమైతే చిన్న గొర్రెలు అయితే పోసి దేవునికి అయితే పెట్టబోతున్నాం. అయ్యో కింద అయితే కారుతున్నాయి. ఏం కాదు, కారుతా గారు అంటారు. ఇక అన్నిటిలో పోసి మనకైతే స్పెషల్ గెస్ట్లకు అయితే పోయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనమైతే ఇవన్నీ తీసుకోవాలి. మనమైతే బయట అయితే స్పెషల్ గెస్ట్లకు అయితే పెట్టబోతుంది. స్పెషల్ గెస్ట్ ఒకటి తెలియకపోతే మన పాత వీడియో చూస్తే మీకు తెలిసి ఉండాలి. అద్భుతమైన గేట్ని ఓపెన్ చేసుకొని మనమైతే బయటకి అయితే ఎగ్జిట్ కొట్టబోతున్నాం. ఇదేమిటి శని? ఈ శని ఇనే వాడుంది. నేను కష్టపడి దాన్ని వీకేసి అది ఇంకా ఇనే ఉంది. చూసినాము ఈ ఆకలను కూడా డిస్టర్బ్ చేసిన నరకేసి పడేసారి చెట్టుని కూడా. ఫస్ట్ అయితే స్పెషల్ గెస్ట్ వచ్చేసి మన సరి గారికి అయితే పెట్టేసింది. పడేస్తే ఎంజాయ్ నీకే మొత్తం ఫుల్ బాడీ ఫుల్ గ్లాస్. లోపలికైతే ఇల్లం లోపల చూస్తే దెయ్యాల బంగ్లా లేకుందని భయపడకండి. ఇదైతే దేవుని బంగ్లా. లైటు షేడ్ పెట్టాలి. మర్చిపోతారా?
వంకాయ చేసిన నెక్స్ట్ నాకు తెలుసు మీకు తెలుసా తెలియదా అని అడుగుతున్నా నెక్స్ట్ ఏడా ఏడా బాలి కాడ బాధ మనం ఇడా బాధ అక్కడ అయితే చేసినాం మనం అయితే నెక్స్ట్ తాతక తాత అవుతా పెద్ద మనుషులు తాగుతారా ఒక్కటి సరిపోతా పెద్ద మనుషులకి మరి తాత ఎంజాయ్ అవుతుంది తాత మనం అయితే ఇది వచ్చేసి మన పుట్ట మీకు తెలిసి తెలియదు పిల్లలకు కూడా మీకు తెలియదు కొబ్బరికాయ కొట్టాలి కుర్రద్ది కొట్టాలా ఎట్లా పట్టాలి వాళ్ళు మంచిగా కొట్టాలా దండం పెట్టుకొని ముద్దుగా డీసెంట్ బాయ్ లెక్క ఎట్లా పట్టుకోవాలి సార్ కొబ్బరికాయ మంచిగా పడాలంటే జుట్టు నాది ఎప్పుడైనా మంచిగా వాళ్ళు దేవుడా క్రాక్ జ్వరం మంచిగా పడగల దేవుడా సరే అరే ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఎంత బాగా వాళ్ళింది మన చేతులు మీరే సిగ్నేచర్ స్టార్ వాళ్ళేది ఈసారి అబ్బా 2 దగ్గర కలిగింది జిమ్మల మలుగుతుందా ఇప్పటి నుంచి మన సిగ్నేచర్ స్టార్ట్ మర్చిపోవాలి మీరు ముచ్చటగా 3 కొబ్బరికాయలు అయితే కొట్టి పడేస్తాను నేను కంకణాలు కట్టుకొని మనకైతే పండుగ అనేది జరగదు మనమైతే ఉగాది పచ్చడి అయితే మనం అయితే మంచిగా మనం ఫస్ట్ అయితే మన పెద్ద మనుషులకి అయితే ఇవ్వాలి పెద్ద మనుషులకి తాగి ఎట్లుంది టేస్ట్ చెప్పు నా చేతుల మీద నేనే చేసిన ఉంది కానీ సూపర్ ఉంది అదే మరి మామిడికాయలు నేను తయారు చేస్తాను ఇది నా చేతులు ఎట్లా చెప్పండి మామిడికాయ సూపర్ ఉందంట మరి ఎట్లున్నా సూపర్ ఉందని చెప్తుంది ఇక సూపర్ అప్పుడు కూడా అట్లా చెప్పింది ఆ వీడియో మీరు చూసి ఉంటే సూపర్ ఉందని మనం కూడా చేసేద్దాం మనమే రాకపోతే బాగుండదు మేమైతే మన కోసం అయితే 3 అయితే వేసుకున్నాము నాకైతే ఇది కావాలి 3, 2, 1 సూపర్ ఉంది ఇంత మంచిగా భూమి ఎవరు చేసినాడు ఎందుకని నా చేతులు మీద చేసిన కాబట్టి నువ్వు తాగియా కెమెరామెన్ తాగమ్మా ఎట్టుంది బాగానే ఉందా నీ టేస్ట్ బడ్స్ ఖరాబ్ అయినట్టుంది మన ఆయన మాకైతే మంచి మస్తు నచ్చిందంట అందుకని ఇంకోసారి పోసుకుంటా అంటుంది సరే అయితే ఇక పోతుంది నీకంటే కొన అని చెప్పి నేను ఇక తీసుకో తాగు ఎందడ తాగు నీ ఇష్టం ఇక పిల్లలు ఇదైతే మరి బెల్లపాలు అయితే చేసుకొని మంచిగా తిందాం మనం అయితే బెల్లపాలు బచ్చాలో బొచ్చాలో ఏదో చాలు తిన్నాము మంచిగా ఉగాది అయితే చాలా బాగా జరిగింది పచ్చడి అయితే చాలా బాగా జరిగింది ఎందుకంటే నా చేతుల మీద చేసినప్పుడు మంచిగా తిన్నారు పిల్లగాడైతే ఉమ్మ చేస్తుండు ఇప్పుడు మన సైకిల్ అయితే ఇట్లా అయితే అయిన పరిస్థితి ఏం చేయలేము మనం ఇక సరే వీడియో ఎట్లా మంచిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన నెక్స్ట్ వీడియో కలిసి మన టేక్ కేర్ బై